నేను నీకు శత్రువుని కాదమ్మా, నీ కన్న తండ్రిని. పద మన ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్లి పని మనిషిని చేద్దాం అనుకుంటున్నారా? ఆ చారుశీలే ఈ రోజు తన ఆస్తి మొత్తం కాజేసి భార్గవిని రోడ్డు మీదకి నెట్టింది. ఎన్ని వేషాలు వేసింది, ఎంత విర్రవీగిపోయింది. చివరికి ఇంటికి వెళ్తే మనుషుల్ని పెట్టి బయటకు నెట్టించారంట. బాగా ఆకలిగా ఉందేమో, 4 ఇడ్లీ తింటారేంటి? మేం మీలాగా కడుపులు కొట్టేవాళ్ళం కాదు మేడం. మీరు ఒరే అంటే మేము ఒసేనాల్సి ఉంటుంది. నువ్వు నా కూతురువే కాదు, నీకు నాకు ఏ సంబంధం లేదు అని నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు గుర్తులేదా? నాకు ఎవ్వరి ఓదార్పు అవసరం లేదు, ఎవరి సాయమో అవసరం లేదు. రేపు ఈ పాటికి దానంతు చూస్తాను. ఆ తర్వాత మీ అందరి అంతూ చూస్తాను. ఏమండి, భోంచెద్దురుగాని రండి. నాకు ఆకలిగా లేదు జయంతి. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? ఏంటండి, ఒంట్లో బాలేదా? లేదు జయంతి, మనసే బాగాలేదు. దేని గురించి ఆలోచిస్తున్నారు? భార్గవి గురించి. భార్గవి గురించా? తన గురించి ఆలోచించడం నీకు నచ్చదని నాకు తెలుసు జయంతి. కానీ ఎంత కాదనుకున్నా నా మనసులో నా కన్న కూతురనే సాఫ్ట్ కార్నర్ ఎక్కడో ఒక చోట ఉంటుంది జయంతి. ఉంటుందండి, ఎందుకంటే మీరు మంచి మనిషి కాబట్టి. మీరు కూతురుగా తనని ప్రేమించారన్నా ప్రేమిస్తున్నారన్నా ఒక అర్థం ఉంటుంది. కానీ అదే ప్రేమ ఆ వైపు నుంచి కూడా ఉండాలి కదా. మీరు నా కూతురు అని ఫీల్ అయినట్లు ఈయన నా కన్న తండ్రి అని భార్గవి ఫీల్ అవుతుందా? పిల్లలు బాగా చూస్తారన్న ఆలోచనతో ఎవరూ పిల్లల్ని కనరు, పెంచరు జయంతి. మనం ఎంత ప్రేమ పంచితే అంత ప్రేమ వాళ్ళ నుంచి పొందుతాం అనుకుంటే అది బిజినెస్ అవుతుంది. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు పిల్లల్ని వ్యాపార ధోరణిలో పెంచరు జయంతి. కానీ మీరు భార్గవిని పెంచలేదండి. నిజంగా తను మీ పెంపకంలో పెరిగే ఉండుంటే చందులాగా చక్కగా పెరిగేది. చందులాగా అందరితో కలిసిమెలిసి ఉండేది. కానీ భార్గవి అలా పెరగలేదు. నిలువెల్లా విషం, మనసంతా ద్వేషం. ఎంతసేపు ఎవరినో ఒకరిని నాశనం చేద్దామనే ఆలోచనతోనే ఉండేది. చివరికి తనే నాశనం అయిపోయింది. అలాంటి మనిషి గురించి ఇంకా ఎందుకండి ఆలోచిస్తున్నారు? లేదు జయంతి, ఎవరో ముక్కు మొహం తెలియని మనిషికి కష్టం వచ్చిందంటేనే అయ్యో పాపం అంటాం. అలాంటిది నా కూతురని తెలిసాక ఎలా వదిలేమంటా? అలాంటప్పుడు మీరు వెళ్ళి తనని ఇంటికి రమ్మని పిలవాల్సింది. వెళ్ళి కలిశాను జయంతి. అవునా? నేను వెళ్లేసరికే ఆ చారుశీల చేసిన మోసం గురించి తెలిసింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా రోడ్డు వెంట తిరుగుతున్న భార్గవిని కలిశాను. మేమందరం నీకు అండగా ఉంటామని చెప్పాను. మరి ఏమండి? నేను ఎగతాళి చేయడం కోసం వచ్చాననుకుంది. నాకు తెలుసండి, మీరు ఎంత మంచి చేయాలని వెళ్ళినా ఆ మంచి వెనుక చెడు వెతుకుతుంది. మనుషుల్ని మామూలు దృష్టితో చూడటం ఎప్పుడో మానేసిందండి ఆ భార్గవి. అందులోని ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ నెగిటివ్ ఆలోచనలతో ఉంటుంది. చూడండి, ఆ సౌందర్య ఎలా మిమ్మల్ని మోసం చేసి బిడ్డని కన్నదో మీకు తెలుసు. అయినా ఆ భార్గవి పుట్టుకకు కారణం నేనే అనే నైతిక బాధ్యతతో అందరినీ కాదని తన తండ్రిగా వెళ్లారు. ఒక బాధ్యత గల తండ్రిగా ఆదరించారు. తనకొక మంచి జీవితం ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ తను మీలా ఆలోచించలేదు. మీరు ఎంత ప్రేమిస్తే అంత ద్వేషించింది. చివరికి మిమ్మల్ని నన్ను విడదీయటానికి చూసింది. నా తండ్రి చావుకి కారణమయ్యింది. రాజచంద్రుల్ని ఎంత హింసించింది. ఇంత జరిగినా ఇంకా మీరు తనని అభిమానిస్తూనే ఉన్నారు. మీ ప్రేమకు తను అర్హురాలు కాదండి. నిజంగా మిమ్మల్ని భార్గవి అర్థం చేసుకుని ఉండుంటే ఈరోజు మన కుటుంబంలో మనిషి అయ్యేది కదా. తనని మనం ఎంత అపురూపంగా చూసుకునేవాళ్ళం. చందుని ప్రేమించినట్లే భార్గవిని ఎందుకు ప్రేమించలేం? ఈ రోజుకి తనలో నిజంగా మార్పు వస్తే
నేను కాదంటానా? తను మారదండి. నా బాధంతా అది జయంతి. తన అనాథగా పెరిగిన పేదరికం బాధ ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగింది. కోట్లలో బ్రతికిన మనిషి ఒక్కసారిగా కఠిన పేదరికంలో పడిపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో, ఎలా భరిస్తుందో చూడాలి. ఇదిగోమ్మా, ఇదే ఇల్లు, చూసుకోమ్మా. ఒక్కటే గది. మరి బాత్రూమ్? బయటుంది. 3 ఇళ్లకు కలిపి ఒక్కటే బాత్రూమ్. ఇది చాలా అచ్చొచ్చిన ఇల్లమ్మా. ఈ ఇంట్లో చేరిన వాళ్ళందరూ పెద్ద కోటీశ్వర్లు అయిపోయారు. ఈ రూమ్ కోసం బయట చాలా పోటీ ఉందమ్మా. ఏదో ఒంటరి ఆడపిల్లవని మొదటి ప్రిఫరెన్స్ నీకే ఇస్తున్నా. అద్దె 2000, 3 నెలల అడ్వాన్స్, కరెంటు నెలకు 100 రూపాయలు, రోజు 2 బిందెల నీళ్లు ఫ్రీ. అది కాక ఎక్స్ట్రా తీసుకున్నావు అనుకో 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు అడ్వాన్స్ ఇచ్చేస్తే బయట టూలెట్ బోర్డు తీసేస్తాను. అడ్వాన్సా? అవును, అడ్వాన్స్ ఇవ్వాలి కదా, 6000. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? డబ్బులు తీ. అది నాకొక వారం టైం ఇవ్వగలరా? భలే దానివే, వారం రోజులా? నువ్వు కాదు అంటే 5 నెలల అడ్వాన్స్ ఇస్తామని బయట క్యూలో నిలబడ్డారు. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంతకు నువ్వు డబ్బులు ఇస్తున్నావా లేదా? కాదంటే చెప్పు, నేను ఇంకొకరిని చూసుకుంటాను. అయినా అడ్వాన్స్ ఇవ్వటానికి ఇంత ఆలోచిస్తున్నావు? ప్రతి నెల అద్దెలా కడతావమ్మా? పద పద. ఇదిగోండి, ఇది అమ్మితే 40,000 వస్తుంది. మీ అడ్వాన్స్ తీసుకొని మిగిలిన డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి. నెల నెల అద్దెలో మినహాయించుకోండి. ఏంటమ్మా ఇది? నేను డబ్బులు అడిగితే గాజిచ్చావు. ఇది బంగారమేనా? మీకు అనుమానం ఉంటే బయటకు వెళ్ళి తెలుసుకొని రండి. నేను ఇక్కడే ఉంటాను. అయితే సరే, నాకు కావలసింది డబ్బు. ఇది ఇచ్చావు కదా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తాను. మా అవసరం మీకు ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ ప్లాన్ లో బాల్కనీలు సెట్ బ్యాక్స్ లోకి వచ్చినట్లేవు. స్పేషియస్ గా కనిపించాలంటే తప్పదు సార్. అయినా సరే సెట్ బ్యాక్స్ లోకి బాల్కనీ ఉండడం వల్ల ఎవరికి నష్టం లేదు సార్. ఎందుకు లేదు? రేపు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నోటీస్ ఫైల్ చేస్తారు. దానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఫైన్ ఎవరు కట్టాలి? అది ఫ్లాట్ ఓనర్స్ చూసుకుంటారు సార్, మనకెందుకు? అలా అనుకుంటే ఎలాగండి? మనం ఫ్లాట్ అమ్మేటప్పుడు క్లియర్ టైటిల్ తో ఇవ్వాలి. ఫ్లాట్ అమ్మేసి మనం చేతులు దులుపుకుంటే ఆ తర్వాత ఫ్లాట్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్, అన్ని లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్న వాళ్ళు ఫైన్ కట్టమంటే కట్టుకోలేరా? కడతారు.
కానీ మనల్ని తిట్టుకుంటూ కడతారు. ఎవరైనా మనల్ని తిట్టుకుంటే మనకి మంచి జరగదండి. బిజినెస్ అంటేనే నమ్మకంతో జరిగేది. కస్టమర్స్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేసే హక్కు మనకి లేదు. సారీ సార్. నేను ఏం చేసినా నిజాయితీగానే చేస్తాను. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అనేదే నా సిద్ధాంతం. ఇదిగోండి, వెళ్ళి కొత్త ప్లాన్ రెడీ చేసి తీసుకురండి. ఓకే సార్. రాజా, ఆ భార్గవ్ గురించి నీకు విషయం చెప్పాలి. భార్గవి ఆస్తి మొత్తం పోయింది, రోడ్డున పడింది, అంతేగా? అవును రాజా, అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసు, ముందు ఊహించిందే. ఈరోజు జరిగింది అంతే. ఏదైనా అంత అలా ఎలా మోసపోయిందో అర్థం కావడం లేదు రాజా. కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడు. దుర్మార్గాన్ని మోసాన్ని నమ్ముకున్నవాడు దానికే బలవుతాడు. భార్గవి విషయంలో అదే జరిగింది. ఎవరికైనా భగవంతుడు బాగుపడటానికి ఒక అవకాశం ఇస్తాడు. కానీ భార్గవికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. తండ్రిగా కృష్ణ అంకుల్ చేరదీశారు. అవకాశాన్ని పాడు చేసుకుంది. ఆ తర్వాత అర్చన ఆంటీ కూతురులా చూసుకుంది, అది పోగొట్టుకుంది. చివరికి చందు కూడా తన్ని అక్కలా ఆదరించాలనే చూసింది. అది కాదని తన జీవితానికి ఎసరు పెట్టింది. ఇంకా మిగిలింది నాశనం కాక ఇంకేమవుతుంది? కానీ కృష్ణప్రసాద్ గారు మాత్రం ఒక తండ్రిగా చాలా బాధపడుతూ ఉండాలి. అలాంటి మనిషి కోసం బాధపడడం, తన కోసం ఒక నిమిషం వేస్ట్ చేయడం కూడా పాపమేనండి. వదిలేండి. ఇదిగోండి, ఈ ఫైల్ ఆర్డర్కి పంపించండి. అలాగే. ఎస్ ఎస్, ఓకే 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 ఓకే. అలాగే, నేను పర్సనల్ గా కలుస్తాను. నమస్కారం సార్. భార్గవ్ గారు, మీరేనా? ఏంటి సార్, గుర్తుపట్టలేదా? మీ అంతటా మీరే విష్ చేసేసరికి పోల్చుకోలేకపోయాను. మీకు ఆ అలవాటు లేదు కదా. ఇంతకీ ఎలా ఉన్నారు మేడం? చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. అవును, ఈ మధ్య ఏదో జరిగిందని విన్నాను, అది నిజమేనా? అది అదే ఆస్తి అది మొత్తం ఎవరో దారిని పోయేదానికి రాసిచ్చారనో, లేక ఆవిడే మీ చేత ఆస్తి రాయించుకుందనో ఏదో చెప్పారు. అదంతా నిజమేనా? అవును సార్. మినిస్టర్స్ నే మీ చుట్టూ తిప్పుకోగలిగే తెలివితేటలున్న మీరు అలా ఎలా దొరికిపోయారు మేడం? సర్లేండి, ఓసారి అలా జరుగుతూ ఉంటుంది. వాడలు బండ్లు అవుతాయి, బండ్లు వాడలవుతాయి. సార్, మీతో కొంచెం మాట్లాడాలి సార్. నాతోనా? దేని గురించి? అదే పర్సనలా, అఫీషియలా? అఫీషియల్ మ్యాటర్స్ అయితే నేను బయట మాట్లాడను. పర్సనల్ అంటే మీకు నాకు మధ్య పర్సనల్ రిలేషన్స్ ఏముంటాయండి? మీరు నాకు హెల్ప్ చేయగలరా? హెల్పా? మీకా? సరే, ఏం కావాలో తొందరగా చెప్పండి. నాకు అవతల చాలా పని ఉంది. అదే, నాకేదైనా చిన్న కాంట్రాక్ట్ లాంటిది ఇప్పిస్తే. ఏమిటి కాంట్రాక్టా? పోనీ సబ్ కాంట్రాక్ట్ అయినా ఇప్పించండి సార్, ప్లీజ్. ఏంటి భార్గవ్ గారు, అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? మన స్థానం మర్చిపోయి మాట్లాడడం మంచిది కాదు. ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మీరు? ఓకే, మీరు అడిగినట్టే కాంట్రాక్టో సబ్ కాంట్రాక్టో ఇప్పిస్తాను. ఇస్తే మీరేం చేయగలరు? కనీసం ఓ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టగలరా? మీరు 10 మంది మనుషులను పెట్టగలరా? మీ వెనక ఎవరున్నారు? మిమ్మల్ని చూసి ఎవరు సాయం చేస్తారు? ఏం చెయ్యాలన్నా లక్షలు కావాలి. మీ పొజిషన్ 0 కదా. నేను
నేను బ్యాంక్ లోన్ ట్రై చేస్తాను సార్. ఏం చూసిస్తారండి మీకు బ్యాంకు లోను? తాకట్టు పెట్టడానికి ఏముందండి మీ దగ్గర? చూడండి భార్గవ్ గారు, ఇకనైనా కళ్ళు భూమి మీద పెట్టుకుని చూడండి. ఆకాశంలో మేడలు కట్టడం కాదు, కింద పునాదులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇప్పుడు మీరున్న పరిస్థితికి బిజినెస్ గురించి ఆలోచించడం మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకోండి. బతకడానికి మీకున్న ఒకే ఒక్క అవకాశం అదే. వస్తాను. సార్ 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 డ్రైవర్ పోనీ. సార్ సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా నాకు హెల్ప్ చేయండి సార్. చూడండి భార్గవ్ గారు, ఇదివరకిట్లా మీ హోదా దర్పం చూపిస్తానంటే కుదరదు. మీకేదన్నా ఉద్యోగం చూడండి అంటే చూస్తాను. మా ఆఫీసులో అయితే మాత్రం కాదు. స్వీపర్ పోస్టులు కూడా చాలా కాంపిటీషన్ ఉంది. నేను అడిగేది అది కాదు సార్. బయట మీకు తప్పకుండా సాయం చేయగలను. వస్తానండి. నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. సార్ ప్లీజ్ సార్. పోనీ డ్రైవర్. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి ప్లీజ్ సార్. ఈ పోస్ట్కి ఇంతమంది పోటీకొచ్చారా? కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. నోరు జారావంటే చెయ్యి లేస్తుంది, జాగ్రత్త. నేను మెడపట్టి బయటికి గెంటండ్రా. ఇదేంటి ఇక్కడికొచ్చింది? గుడ్ మార్నింగ్. అమ్మా వచ్చావా తల్లి? నువ్వెప్పుడొస్తావా, ఇంటర్వ్యూ ఎప్పుడు స్టార్ట్ చేయాలా అని ఎదురు చూస్తున్నాను. అయినా నీ కంపెనీలో నేను ఇంటర్వ్యూ చేయడం ఏంటే? ఇది క్రూషియల్ జాబ్ జయంతి. సరైన పర్సన్ సెలెక్ట్ చేయడం అంటే నా వల్ల కాదు. నీకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకే నీ హెల్ప్ కోరింది. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? షూర్ షూర్. ఏది అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వు. ఇదిగో కూర్చో. ఓ భార్గవి, ఇంటర్వ్యూకి వచ్చావా? రా. ఓకే, పిలిపించు. సరే. హలో, క్యాండిడేట్స్ ని ఒక్కొక్కరిని లోపలికి పంపించండి. అలాగే మేడం. రామ్, గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఒకసారి రండి. ఇదిగోండి మేడం. సౌమ్య,
ఎందుకొచ్చింది? అసలు తనకిక్కడేం పని? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఫైల్ ఇవ్వండి. ఓకే, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్. భార్గవి, లోపలికి వెళ్ళండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. మీరు అప్లికేషన్ అయితే ఇచ్చారు గానీ సర్టిఫికెట్స్ కాపీలు పెట్టలేదేంటండి? అదే అదే షో మీ యువర్ ఒరిజినల్ సర్టిఫికెట్స్. అదే సర్టిఫికెట్స్ నా దగ్గర లేవు. వాట్? సర్టిఫికెట్స్ లేవా? లేకుండా జాబ్ ఎలా ఇస్తారనుకున్నావు? నేను అనుకోకుండా ఇంట్లోంచి కట్టుబట్టలతో రావాల్సి వచ్చింది. అందుకే మీరు ఎలా వచ్చినా మాకు మాత్రం సర్టిఫికెట్స్ కావాలి. లేకపోతే మీరేం చదివారో ఎలా తెలుస్తుంది? ఈ జాబ్కి మీరు సరిపోతారో లేదో ఎలా తెలుస్తుంది? నేను ఈ జాబ్ చేయగలను, నాకు ఆ నమ్మకం ఉంది. బట్ మాకు నమ్మకం కలగాలి కదా. ఓకే, నాకు ఒక విషయం చెప్పండి. అసలు మీరు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చినట్టు? అంటే ఇది చిన్న ఉద్యోగం కదా, మీకు అంత నమ్మకం ఉంటే పెద్దదానికి ట్రై చేయొచ్చు కదా. అవసరం అంటే అవసరం తీరాక వదిలేసి వెళ్ళిపోతారా?